అవతార్ మెహర్ బాబా కీ జై. ఈనాటి మన జెమ్స్ ఇన్ లార్డ్ మెహర్ అంటే మెహర్ ప్రభు చరిత్రలోని కొన్ని ఆణిముత్యాలు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటూ ఈరోజు మనం ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన లార్డ్ మెహర్ 4th వాల్యూమ్లో 1322 పేజ్లో ఈ సంఘటన గురించి లార్డ్ మెహర్లో ఉంది. ఈ సంఘటన అనేది ఒక ఆనందం గురించి, మెహర్ బాబాకి ఒక ముస్లిం వ్యక్తికి జరిగినటువంటి ఒక సంఘటన, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన, ఒక ఆనందం అనే సబ్జెక్ట్ మీద బాబాకు చెప్పినటువంటి కొన్ని విషయాలు అదేంటో మనం చూద్దాం. On the train traveling from Lahore to Amritsar, a Muslim man in the compartment was instantly drawn to Baba. He kept gazing steadily at Baba, who patted the new boy seated next beside him. After some time, Baba looked straight at him and dictated through one of the mandali, "My friend, there is nothing but bliss everywhere." ఒకరోజు మెహర్ బాబా తన యొక్క మండలి వాళ్ళతో లాహోర్ నుంచి, అంటే లాహోర్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండేటువంటి లాహోర్ నుండి అమృత్సర్ పంజాబ్లో ఉండేటువంటి అమృత్సర్కి ట్రైన్లో వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఆ దగ్గరే బాబా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆ విషయాలు ఏంటంటే, అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి చోట అన్ని కూడా ఆనందమే, ఆనందం తప్పించి వేరే ఏది లేదు. ఇక్కడ ఎక్కడున్నాయంటే ప్రతి చోట, ఎవ్రీవేర్ దెర్ ఇస్ నథింగ్ బట్ బ్లిస్ బట్ ఎవ్రీవేర్. సో ప్రతి చోట కూడా ఆనందం అనేది ఉంది. సో ఈ విషయాన్ని విన్నటువంటి ఈ యొక్క ముస్లిం వ్యక్తి బాబాతో, మీకు మేబీ ఫర్ యూ బట్ నాట్ ఫర్ మీ, ద మ్యాన్ రిప్లైడ్. ఆ ఆనందం ప్రతి చోట చూసేటువంటి స్థితి మీకుందేమో కానీ నాకు లేదు, నాకు అలా కనిపించడం లేదే. నాకు ప్రతి చోట మీరేం చెప్తున్నారు, ప్రతి చోట ప్రపంచంలో ప్రతి చోట ఆనందం ఉందని చెప్తున్నారు మీరు, కానీ నాకు అలా కనిపించడం లేదే. మీకు అలా కనిపించచ్చేమో కానీ నాకు అలా కనిపించడం లేదు. You complain because you cannot see it, but I tell you there is nothing but bliss all around. I see it and I experience it every moment. బాబా అతనితో అంటున్నారు, నువ్వు అలా ఫిర్యాదు చేస్తున్నావు, అలా కంప్లైంట్ చేస్తున్నావు అంటే నువ్వు చూడలేదు కాబట్టి, కానీ నేను చెప్తున్నాను నిజానికి ఇక్కడ ఆనందం తప్ప మరేది లేదు. ప్రతి చోట చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆనందం కనిపిస్తోంది, ఎందుకంటే నేను చూస్తున్నాను, దానిని ప్రతి ఒక్క క్షణం కూడా అనుభవిస్తున్నాను. ఐ సీ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఎవ్రీవేర్, ఎవ్రీ మూమెంట్. ద మ్యాన్ సెడ్, I have experienced nothing but misery, conflict and suffering in the world. సో బాబా దీంతో ఏమంటున్నారు, నీకు ఈ ప్రపంచంలో ఒక్క ఆనందం తప్పించి ఏది లేదు. ఎక్కడ చూసినా ఆనందమే ఉంది, నా చుట్టుపక్కల కావచ్చు, ప్రతి చోట చూసినా ఆనందం కనిపిస్తోంది. కానీ ఆ వ్యక్తి ఏమంటున్నాడు, మీకే ఆనందం కనిపిస్తుందేమో కానీ నాకు ఎక్కడ చూసినా బాధలు కనిపిస్తోంది. బాధలు, తర్వాత ఒక కన్ఫ్యూజన్, లేకపోతే ఒక రకమైనటువంటి ఆ జీవితాన్ని, ఏదైతే ఇష్టం లేనటువంటి జీవితాన్ని, కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒక రకమైన విరుద్ధమైన జీవితం, అసలు ఎక్కడెక్కడ ప్రశాంతత దొరుకుతుందనేటువంటి ఆశ కూడా లేకుండా నాకు అలా కనిపిస్తుంది తప్పించి నాకు ఎక్కడ ఆనందం అనేది ఈ ప్రపంచంలో నాకు కనబడడం లేదు. I have never known happiness and I am quite disgusted my life. సో నేను అసలు సంతోషం అనేది ఉంది అనే విషయాన్ని కూడా నాకు తెలియదు, అసలు ఆ విషయం ఉందని తెలియదు, మరియు నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతూ ఉంది. కనుక నాకు అటువంటి స్థితి నాకు రాలేదు, ఎందుకంటే ప్రతి చోట ఆనందాన్ని దర్శించేటువంటి స్థితి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, రిప్లైడ్ బాబా. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా, నాకు ఆనందం కనిపిస్తున్నప్పుడు నీకు బాధలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే తెలుసా, కేవలం నీకు ఉండేటువంటి అజ్ఞానం. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, రిప్లైడ్ బాబా. బాబా విధంగా చెప్పడం జరిగింది. సో యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ బ్లిస్. నీకు అసలు సత్యమైనటువంటి ఆనందం గురించి కాస్త అవగాహన కూడా నీకు లేకపోవడం వల్లనే నువ్వు దాన్ని అనుభవించలేకున్నావు. యు రన్ ఆఫ్టర్ షాడో,
లాసింగ్ ద సబ్స్టాన్స్. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీకు ఎందుకు ఆనందం కాకుండా మిగతావి ఏదైతే ఆ ప్రపంచంలో బాధలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాలు ఏవైతే నీకు ఎందుకు కనిపిస్తుందో తెలుసా? నువ్వు ఉన్నటువంటి దానిని విడిచిపెట్టి ఆ ఉన్నటువంటి దాని యొక్క ఆకారం ఏదైతే నీడ ఏదైతే ఉందో దానికోసం నువ్వు పరుగులు తీస్తున్నావు అన్నాడు. నిజానికి సబ్స్టాన్స్ అంటే ఏదో ఒకటి ఉంది, ఈ ప్రపంచాన్ని నిలిపి ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఒకటి ఉన్నప్పుడు ఆ ఒకటిని మర్చిపోయి, అంటే నువ్వు చెట్టు అనుకుంటున్నావంటే చెట్టు నుంచి నీడ వచ్చింది, కానీ నీ యొక్క జీవితం అంతా పరుగు దేనికోసమో తెలుసా? చెట్టు కోసం కాదు, నీడ కోసం. నిజానికి చెట్టు లేకుంటే నీడ లేదు. అంటే నువ్వు ఒక మూలాన్ని మర్చిపోయి ఆ మూలం నుండి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమే సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది అనుకుంటున్నావు. కానీ అది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు. అంతే నువ్వేం చేస్తున్నావు? యు జస్ట్ రన్ ఆఫ్టర్ షాడో. షాడో అంటే దాని నీడ కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు. ఎవరు కూడా ఆ నీడ ఎక్కడి నుండి వచ్చింది ఒక్కసారి ఆ చెట్టు వైపు చూసేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయటం లేదు. అది నీకు బాధలు, ఈ ప్రపంచంలో బాధలు కనబడడానికి కారణం. యు మిస్టూక్ happiness for eating, racking in money and in pleasures and enjoyment, which is fleeting, false and transitory. నువ్వేం చేస్తున్నావు? సంతోషం అంటే నువ్వేమనుకుంటున్నావు? తింటున్నావు, డబ్బు కోసం పరుగు తీస్తున్నావు, సుఖాలు లేకపోతే ఎంజాయ్మెంట్స్ ఏవైతే నిజం అసత్యమైనది, ఎటువంటి విలువ లేనటువంటి దానికోసం నువ్వు పరుగులు తీస్తున్నావు. కాబట్టి ఎప్పుడైతే షాడో, ఆ నీడ కూడా లక్షణాలు ఎలా కలిగి ఉంటాయంటే నీకు కనిపించేటువంటి బాధలు కలిగి ఉన్నాయి. ఏది? ఆ నీడ కూడా. కనుక నువ్వు నీడ కోసం పరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నీడకున్న లక్షణాలు నీలో కనిపిస్తాయి. కనుక నీడకున్న లక్షణాలు ఏంటంటే ఎప్పుడు కూడా అసంతృప్తితో ఉండడము, బాధలతో ఉండడము, దుఃఖాలతో కలిసి జీవించడం అనేది జరుగుతుంది తప్పించి ఎక్కడ కూడా నీకు అవగాహన కలిగిన జీవితం కానీ, సుఖాన్ని పొందేటువంటి మార్గం కానీ, లేకపోతే ఆనందాన్ని అనుభవించే గమ్యం కానీ నీకు కనపడదు. ఎందుకంటే ఉన్నటువంటి మూలాన్ని మర్చిపోయి ఆ మూలాన్ని నుంచి వచ్చినటువంటి దానిని పట్టుకొని ఊగసలాడుతున్నావు. కనుక సో నాట్ ఓన్లీ దట్, దే టేక్ యూ ఫర్దర్ అవే ఫ్రమ్ ద రియల్ బ్లిస్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్. కనుక ఏమవుతోంది? నువ్వు ఆ నీడనే పట్టుకొని ఊగిసలాడుతున్నంత వరకు, ఆ నీడే నాకు కావలసినటువంటి అన్ని ఇస్తుందని నమ్మే వరకు ఏమవుతుందంటే నీకు అసలు చెట్టు ఉందన్న విషయం కూడా నేను మర్చిపోయేలా చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఒక బాబా ఒక మాట అంటున్నాడు, నాట్ ఓన్లీ దట్ దే టేక్ యూ ఫర్దర్ అవే ఫ్రమ్ ద రియల్ బ్లిస్. అది ఏం చేస్తోంది? నీకు కావలసినటువంటి అఖండ బ్రహ్మానందాన్ని నుంచి కూడా నిన్ను దూరం చేస్తోంది. దాని గురించి నువ్వు తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా అటువంటి జీవితం నీకు ఇస్తోంది. అంటే విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు ఉండేటువంటి అఖండ బ్రహ్మానందాన్ని నిన్ను తెలుసుకోనివ్వకుండా చేస్తూ నిన్ను దూరం చేస్తోంది. బట్ సో వేర్ కెన్ ఐ ఫైండ్ దట్ బ్లిస్? వెంటనే అతను అడుగుతున్నాడు బాబాని, అయితే అటువంటి అఖండ బ్రహ్మానందాన్ని నేను ఎక్కడ పొందగలను? అది ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు బాబా వెంటనే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇప్పుడు నువ్వు అడగాల్సింది అడుగుతున్నావు. ఎక్స్క్లైమ్ బాబా, నౌ యు ఆర్ ఆస్కింగ్ దట్ డిజైర్ సంథింగ్ రియల్. నువ్వు ఇప్పుడు ఏదైతే అడిగావో అఖండ బ్రహ్మానందం అనేది ఎక్కడ దొరుకుతుంది అడిగావు, చూసావు, అదేంటో తెలుసా? అది అస్సలైనటువంటిది అడగాల్సింది. భగవంతుణ్ణి, ముఖ్యంగా అవతార పురుషుడైనటువంటి నన్ను అడగాల్సినటువంటి ప్రశ్న అది, ఎక్కడ దొరుకుతుంది? సో లెట్ యువర్ డిజైర్ బి ఓన్లీ టు ఫైండ్ దిస్ బ్లిస్. సో నీకున్నటువంటి అనేకమైన కోరికల్లో ఈ ఒక్క కోరిక మాత్రం నీ దగ్గర ఉంచుకో. ఏంటో కోరిక అంటే సత్యాన్ని కనుగొనాలి, భగవంతుని కనుగొనాలి. అంటే టు ఫైండ్ ట్రూత్ అండ్ టు ఫైండ్ గాడ్. సత్యాన్ని మాత్రమే కనుగొనాలి, అంటే భగవంతుడు మాత్రమే కనుగొనాలి. ఎందుకంటే ఇది కోరిక మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే దీనిని బాబా రియల్ డిజైర్ అన్నాడు. అంటే మనకున్నటువంటి అసత్యమైనటువంటి కొన్ని వందల లక్షల కోట్లాది అసత్యమైన కోరికల నుండి బయటపడాలి, వాటిని అన్నిటిని నిర్మూలన చేయాలి, వాటిని సర్వనాశనం చేయాలి అంటే మనకు ఒక రియల్ డిజైర్ కావాలి. ఆ డిజైర్స్ నాశనం చేయడానికి, ఆ కోరికల నుండి బయటపడాలన్నా వాటిని నాశనం చేయాలన్నా మనకు ఒక సత్యమైన కోరిక కావాలి. ఆ సత్యమైన కోరిక నాకు సత్యంగా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. కనుక బాబా మరికొంత విషయాలు అతను చెప్తున్నారు. సో కంటిన్యూస్లీ హ్యావ్ దిస్ లాంగింగ్ అండ్ యూ విల్ బి అచీవ్ ఇట్. కనుక ఇటువంటి లాంగింగ్ అంటే ఇటువంటి తపన అనేది నీ కనుక నిరంతరంగా
అంటే ఇప్పుడు వచ్చి తర్వాత మరో నిమిషంలో తగ్గిపోయేలా ఉండకూడదు. ఆ నిరీక్షణ అనేది ఎలా ఉండాలంటే, కనుగొనాలంటే తిరిగి అంటే కంటిన్యూస్లీ హ్యావ్ దిస్ లాంగింగ్. ఎప్పుడైతే నీకు నిరంతరంగా ఈ తపన గనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా సాధించగలవు ఆ అఖండ బ్రహ్మానందాన్ని. యు విల్ ఫైండ్ దట్ ద పాత్ టు అచీవ్ ఇట్ అండ్ సమ్ వన్ విల్ ష్యూర్లీ షో ఇట్ టు యూ. సో ఎప్పుడైతే నీకు అటువంటి తపన కనుక ఎప్పుడైతే నీకు ఉందో ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు అటువంటి దారిని చూపించగలరు. ఎటువంటి దారి అంటే నువ్వు అటువంటి అఖండ బ్రహ్మానందం అంటే ఆ బ్లిస్ ని నేను సాధించడంలో నీకు ఎవరో ఒకరు సాయం చేసి దాన్ని నీకు చూపించగలరు. వెంటనే అతను ఒక మాట అడుగుతున్నాడు, విల్ యూ షో ఇట్ టు మీ, వుడ్ యూ హెల్ప్ మీ, ప్లీడెడ్ ద మ్యాన్. వెంటనే అతను అడగాల్సిన వాళ్ళని అడిగేస్తాడు. ఎవరు? అతను ఎదురుగా ఉండేది సామాన్య వాడు కాదు. సో భగవంతుడు ఉన్నాడు. అతను అడగాల్సినటువంటి ప్రశ్న అడిగేస్తాడు. ఏం అడిగాడు? మీరు దాన్ని నాకు చూపించగలరా, మీరు నాకు ఆ విషయంలో సహాయం చేయగలరా అని డైరెక్ట్ గా అవతార్ మెహర్ బాబా అని అడిగాడు. అతను అడగానే బాబా చాలా సంతోషపడి, సర్టైన్లీ దట్ ఈస్ మై వర్క్, దట్ ఈస్ మై మిషన్, అదే నా పని, ఆ పని చేయడానికి నేను ఈ ప్రపంచానికి వచ్చాను, ఈ సృష్టికి వచ్చాను. దట్ ఈస్ రెండు విషయాలండి. దట్ ఈస్ మై వర్క్ అండ్ దట్ ఈస్ మై మిషన్. వర్క్ అంటే నేను వచ్చిన పని అదే, నేను చేయాల్సిన పని, నేను చేస్తున్న పని, నేను చేయబోయే పని కూడా అదే. ప్రతి ఒక్కరికి సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవ చర అన్నిటికీ కూడా నేను ఇవ్వదలుచుకున్నటువంటిది ఈ ఆనందం ఒక్కటే. కనుక అదే నా పని, అదే నేను వచ్చినటువంటి వర్క్ అని చెప్పాడు. I will show you what real bliss is, and is only if you do as I say, and I will not tell you to do something too difficult for you. ఖచ్చితంగా చూపిస్తాను, కానీ నేను చెప్పినట్లు నువ్వు చేయగలిగితే, నేను చెప్పినట్లు నువ్వు మాట వినగలిగితే, అది కూడా నీకేం అంత కష్టమైనది కూడా కాదు, అది చాలా సులువుగా ఉండే మార్గమే నీకు చెప్తానని చెప్పాడు. ఇట్స్ సో ఈజీ ఇఫ్ యూ ఓన్లీ టేక్ ఇట్ టు హార్ట్. ఎప్పుడు నీకు సులభం అవుతుందంటే ఎప్పుడైతే నేను చెప్పేటువంటి విషయాల్ని నీ హృదయానికి తీసుకెళ్ళగలిగితే, నీ మనసుకి కాదు హృదయానికి, నేను చెప్పే విషయాల్ని నువ్వు హృదయానికి తీసుకెళ్ళగలిగితే, యు టేక్ ఇట్ టు హార్ట్, దెన్ ఇట్ విల్ బి ఈజీ. అప్పుడే నీకు అన్ని విషయాలు సులువు అవుతాయి. సో ఐ విల్ దెన్ సీ యూ టు ద రెస్ట్. సో నీ తర్వాత విషయాలు నీకు చెప్తాను. సో ఇక్కడ బాబా అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, ఎవ్రీ మార్నింగ్ వెరీ ఎర్లీ స్పేర్ ఓన్లీ 5 minutes ఫర్ దిస్. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే నీకు ఆనందాన్ని, దాని యొక్క ఆ గ్లిమ్స్ ని, దాని కాస్త రుచి చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అంటే బ్రహ్మీ ముహూర్తంలో, ఏదైతే చాలా తెల్లవారు వెరీ ఎర్లీ, ఒక 5 నిమిషాలు దానికోసం కేటాయించు. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు కేటాయించు. సో కేటాయించిన తర్వాత ఏం చేస్తావు అంటే, ఒక ప్రదేశాన్ని నువ్వు ఎంచుకో. సీక్ ఏ ప్లేస్ అలూఫ్ అండ్ అలోన్. సో నువ్వు ఒంటరిగానే ఉండాలి, కూర్చొని. తర్వాత ఏం చేస్తావు అంటే, అండ్ ట్రై టు మెడిటేట్. ఒక ధ్యానించు. ధ్యానం ఏం చేయాలంటే, ఏ విధంగా మెడిటేట్ అండ్ థింకింగ్ గాడ్ ఈజ్ వన్. నువ్వు అలా కూర్చొని అలా మెడిటేట్ చేస్తూ కూర్చొని ఏం చేయాలంటే, ఏం ఆలోచించాలంటే, గాడ్ ఈజ్ వన్ అంటే భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని నువ్వు దాన్ని థింక్ చేస్తూ మెడిటేట్ చెయ్యి. హీఈస్ ఎవ్రీవేర్ అండ్ దేర్ ఇస్ నథింగ్ బట్ హిమ్ అంటే భగవంతుడు ఒక్కడే, అతడు ప్రతి చోటను, అతడు తప్ప ఎక్కడ కూడా ఏమీ లేదు అంటే ప్రతి చోట అతనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, అంటే గాడ్ ఈజ్ వన్, హీఈస్ ఎవ్రీవేర్ అండ్ దేర్ ఇస్ నథింగ్ బట్ హిమ్. భగవంతుడు ఒక్కడే, అతడు ప్రతి చోట ఉన్నాడు కనుక అతను లేనటువంటిది వేరే చోట ఎక్కడ లేదు అనే విషయాన్ని. డూ దిస్ ఫర్ ఓన్లీ 5 minutes డైలీ. కనుక ఈ యొక్క ప్రాక్టీస్ ఏం చేస్తావు అంటే, ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు చేయి. అంటే ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఐ విల్ సీ దట్ యు ఎక్స్పీరియన్స్ సంథింగ్. నువ్వు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నీకు కాస్త కూస్తో కొన్ని విషయాలు నీకు అనుభవిస్తావు, నీకు ఎక్స్పీరియన్స్ అవుతావు. యూ విల్ సీ సమ్ లైట్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నీకు కొన్ని కాంతి కనిపిస్తుంది. కాంతి అంటే ఒక వెలుగు కనపడుతుంది నీకు.
అండ్ దెన్ యూ విల్ బి సాటిస్ఫైడ్ అండ్ ప్రొసీడ్ ఆన్ ది పాత్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోతుందంటే నువ్వు చక్కగా ఇంక మార్గంలో నువ్వు వెనక చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ గమ్యం చేరేంత వరకు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించడం వల్ల ఖచ్చితంగా నీ లక్ష్యమైనటువంటి భగవంతుడికి అండ్ ఏ విషయాలు ఏంటి, ఏ లక్ష్యం నీకు ఫస్ట్ ఏమనుకున్నావు, టు ఫైండ్ అవుట్ గాడ్ అండ్ టు ఫైండ్ అవుట్ ట్రూత్, అంటే సత్యాన్ని కనుగొనాలి, సత్యాన్వేషకుడైనటువంటిది ఆ విషయం ఏదైతే ఉందో భగవంతుని కనుగొనాలి అనే విషయం ఏదైతే అనుకున్నావో ఆ యొక్క గమ్యానికి నువ్వు త్వరగా చేరగలవు. అవతార్ మెహర్ బాబా కీ జై.